అసలు నేనేం చెప్పానో మీరేమంటున్నారో నాకసలు అర్థం కావట్లేదు. తినేవాడికి తెలుస్తుందా? చూసేవాడికి తెలుస్తుందా? మనం ఏం తింటున్నాము అనేది? సముద్రంలో పట్టిన చేపలు సముద్రం దగ్గరే అమ్మరు. అవి చాలా చోట్లకి ట్రాన్స్‌పోర్ట్ అయ్యి వెళ్తూ ఉంటాయి. పోలవరం నుంచి తెచ్చారనంటే అక్కడ గోదావరి ఉంటుంది. సముద్రం ఎక్కడుంటుంది అని చాలా మంది క్వెషన్ చేస్తున్నారు. పోలవరం దగ్గర గోదావరి నుంచి పట్టిన చేపలు ఉంటాయి. అలాగే సముద్రం నుంచి ఎక్స్‌పోర్ట్ అయ్యొచ్చిన సముద్రపు చేపలు కూడా ఉంటాయి. అక్కడ తెలిసిన వాళ్ళుండాలి. వాళ్ళ ద్వారానే మనకి చేపలనేవి దొరుకుతాయి. అక్కడ మా వారు ప్రాజెక్ట్‌కి వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడ వర్క్ చేసే వర్కర్స్ చాలా మంది మా వారికి ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళనడిగి తీసుకొనొచ్చారు. సముద్రం చేపలు మేము నిన్నడిగితే ఈ రోజేం తెచ్చివ్వలేదు. మేము చాలా మంత్స్ నుంచి అడుగుతుంటే ఇప్పుడు తెచ్చిచ్చారు. అంటే చూడండి ఎంత టైం పట్టిందో అవి రావడానికి. వీడియో పెట్టడమే ఆలస్యం. అసలు వెనక ముందు ఏమీ ఆలోచించే పని లేదు. అసలు కొంతమందయితే వీడియో కూడా పూర్తిగా చూడకుండా కామెంట్ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. సరేలే ఫైనల్లీ ఇదైతే నేను చదివిన స్కూలు. ఇదొచ్చేసి జేఎంజే ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఇక్కడ ఎవరైనా చదివితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. 6థ్-10థ్ క్లాస్ నేనైతే ఇక్కడే చదువుకున్నాను. ఇది స్కూల్ లోపలికి హాస్టల్ ఉంటుంది. ఇటు సైడ్ కొంచెం వర్క్ మీద వచ్చాము. అందుకని చెప్పేసి వచ్చాం కదా అని మీకు కూడా మా స్కూల్‌లో అయితే చూపించేసాను. ఇదిగోండి ఇక్కడే నేను ఇంటర్ చదివింది. నా ఇంటర్ 2 ఇయర్స్ ఇక్కడే గడిచిపోయింది. 6థ్ క్లాస్‌లో స్టార్ట్ చేశాను హాస్టల్‌కి వెళ్ళడం. ఇంకా నా ఎడ్యుకేషన్ అయిపోయే వరకు ఇంకా హాస్టల్‌లోనే సరిపోయింది.